మన పట్ల మన దేవునికున్న ప్రేమ అపరిమితమైన ప్రేమ. ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మీ ప్రేమ అయినా దేవుని పట్ల తగ్గిందేమో కానీ దేవుని ప్రేమ మీ పట్ల ఎప్పుడు కూడా తగ్గలేదు. ఎప్పుడైనా తగ్గిందండి? తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకనంటే నీ కొరకు నా కొరకు మరణించిన ప్రేమ, సిలువలో బలి అయిన ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, అదే నిజమైన ప్రేమ, అదే నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్ ది సేమ్ టైం, అదే సమయంలో దేవుని సన్నిధి నుండి ఎవరైనా దూరం అయ్యారనుకోండి, ఆ దేవుని మందిరము కలిగిన కాపరి ఎప్పుడు కూడా సంతోషించడు. ఎప్పుడు సంతోషించడు. దూరమైన ప్రతి ఒక్కరి పట్ల చాలా బాధ కలిగి ఉంటాడు. దూరమైన వ్యక్తి, దూరమైన కుటుంబం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. మరలా తిరిగి ఎప్పటికైనా వస్తారు. మరలా తిరిగి తప్పు తెలుసుకొని వస్తారు. మరలా వారు తప్పు తెలుసుకొని మరలా దేవుని సన్నిధికి రావాలి అని ప్రతి సంఘ కాపరి ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా? ప్రతి సంఘ కాపరి చేసేటటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, అది బహుశక్తివంతమైన. వారి కోసం విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభువా, తప్పిపోయిన గొర్రె వలె వారు ఎక్కడికో వెళ్ళిపోయారు నాయన, సైతాను హస్తాల్లో ఉండిపోయారు, మరలా వారిని విడిపించి తీసుకురా నాయన అని చెప్పి ప్రతి సంఘ కాపరి సంఘ బిడ్డల పట్ల అంత బాధ కలిగి ఉంటారు.